నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి. 6వ తేదీ స్థిరవారము, పంచాంగము, రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయో విషయాన్ని చెప్తున్నాను. ఈరోజు స్థిరవారం అవటం వల్ల ఆ యొక్క విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలని విష్ణుమూర్తి యొక్క ధ్యాన శ్లోకంతో ప్రారంభం చేస్తున్నాను. సశంఖ చక్రం సకిరీట కుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఓం నమో నారాయణాయ. ఈరోజు 6వ తేదీ స్థిరవారము, శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, శుక్లపక్షము, తిథి ప్రతిపత్తిథి పాడ్యమి తిథి తెల్లవారుజామున 3:46 వరకు ఉన్నది. నక్షత్రము పునర్వసు నక్షత్రము తెల్లవారుజామున 4:56 వరకు ఉన్నది. అమృత గడియలు తెల్లవారుజామున 2:34 నుంచి 4:06 వరకు అమృత గడియలు ఉన్నాయి. వర్జము సాయంత్రం 4:30 నుంచి 6:20 వరకు వర్జం ఉన్నది. దుర్ముహూర్తము ఈరోజు సూర్యోదయం నుంచి కూడా 7:20 వరకు దుర్ముహూర్తం ఉన్నది. సూర్యోదయము 5:34 సూర్యాస్తమయము 6:30 రాహుకాలము ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు రాహుకాలం ఉన్నది. యమగండము మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు యమగండ కాలం అనేది ఉన్నది. గుళికకారము ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు ఉన్నది. ఈరోజు నుంచి ఆషాఢ మాసము ప్రారంభము. ఈరోజు నుంచి విశేషముగా వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఈ 9 రోజులు కూడా అమ్మవారి యొక్క అర్చన పూజ చేసుకోవడం చాలా విశేషము. అలాగే ఆషాఢ మాసము అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన మాసంగా పరిగణించబడుతోంది. అందువల్ల ఇటువంటి ఆషాఢ మాసంలో మొట్టమొదటి రోజు స్థిరవారంతో ప్రారంభమవుతోంది కాబట్టి ఈరోజు విశేషముగా అమ్మవారి ఆరాధన చేసుకుని ఈరోజు నుంచి ప్రతి నిత్యము కూడా చేసుకుంటూ 9 రోజుల పాటు అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రోజున మేషరాశి వారికి ఏ రకంగా ఉండబోతోందంటే, లగ్నాధిపతి కుజుడు జన్మంలో ఉన్నాడు, గురుడు ద్వితీయంలో ఉన్నాడు. ఈరోజు మిథునంలో రవి, శుక్ర, చంద్ర సంచారం జరుగుతోంది. అలాగే చతుర్థంలో బుధ సంచారం జరుగుతోంది. షష్టమంలో కేతు సంచారము, ఏకాదశంలో శని, ద్వాదశంలో రాహు సంచారం జరుగుతోంది. ఈ రోజున స్థిరవారం అవటం వల్ల వీళ్ళు వారాధిపతి శని కాబట్టి, శనికి కుజుడు వ్యతిరేకం కాబట్టి, ఈ రాశ్యాధిపతి కుజుడు కాబట్టి కొంచెం ప్రతికూల యోగాలు వచ్చే అవకాశాలు వీరికి ఉంటాయి. వీళ్ళు విశేషంగా శని భగవాను ఆరాధన చేయటము, 19 ప్రదక్షిణాలు చేయటము, నువ్వులు బెల్లము శనికి నివేదన పెట్టడం ద్వారా శని భగవాను అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ రోజున ఓం శనీశ్వరాయ నమః అని 108 సార్లు జపం చేయడం ద్వారా శని భగవాను అనుగ్రహం కలిగి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి అధిపతి శుక్రుడికి శని మిత్రుడు కాబట్టి వీళ్ళకి అనుకూలతలు ఉన్నాయి. ఈ రోజున జన్మంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు, భాగ్యంలో రవి, చంద్ర, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు, తృతీయంలో బుధుడు అనుకూలంగా ఉన్నాడు, పంచమంలో కేతు అనుకూలంగా ఉన్నాడు. అలాగే ఏకాదశంలో రాహువు, దశమంలో శని అనుకూలంగా ఉన్నారు. వీళ్ళకి వ్యయంలో కుజ సంచారం ఒకటే ఇబ్బందిగా ఉంది ఈ రాశి వారికి. అందువల్ల వీళ్ళు స్థిరవారం అవటం వల్ల కుజుడికి ఓం కుజాయ నమః అనే నామం జపం చేయటము, మరియు కుజుడు అనుకూలత కోసం కందులు దానం ఇవ్వటము, మరియు విశేషముగా కుజుడికి
అంగారక స్తోత్రాన్ని వారం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి అధిపతి బుధుడు. బుధుడికి శని మిత్రుడే కాబట్టి ఈరోజు వారాధిపతి శని కాబట్టి వీళ్ళకి అనుకూలతలు ఉన్నాయి. వీళ్ళకి కూడా లగ్నంలో రవి చంద్ర శుక్ర సంచారము, భాగ్యంలో బుధ సంచారము, అర్ధాష్టమ కేతు సంచారం ఇబ్బందిగా ఉంది. అలాగే నవమంలో శని, దశమంలో రాహు, ఏకాదశంలో కుజ సంచారము, వ్యయంలో గురు సంచారం జరుగుతోంది. అయితే వ్యయ గురుడు కాబట్టి చదువు రీత్యా కొంచెం డబ్బులు ఖర్చు అవ్వడం ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఉద్యోగంలో కొంచెం అవకతవకలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాలి ఉద్యోగస్తులు. అట్లాగే రాశ్యాధిపతి బుధుడు కాబట్టి బుధుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కొంచెం బుద్ధి చాంచల్యం లేకుండా ఉంటుంది. వీళ్ళు వ్యయంలో గురుడు ఉన్నాడు కాబట్టి గురునకు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే శనగలు నివేదన పెట్టడం ద్వారా అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు, ఏకాదశం సంచారం అనుకూలంగా ఉన్నారు. అలాగే జన్మంలో బుధ సంచారము, తృతీయంలో కేతు సంచారము, అష్టమంలో శని సంచారము, నవమంలో రాహు సంచారము, దశమంలో కుజ సంచారము, ఏకాదశంలో గురుడు బలంగా ఉన్నాడు. వ్యయంలో రవిచంద్ర శుక్రుడు సంచారం చేస్తున్నారు. అందువల్ల అష్టమ శని అలాగే రవిచంద్ర శుక్రుడు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేసి ఓం రవయే నమః, ఓం చంద్రాయ నమః, ఓం శుక్రాయ నమః, ఓం శనీశ్వరాయ నమః అనే నామాన్ని జపిస్తూ 9 ప్రదక్షిణాలు చేసి నవధాన్యాలు సమర్పించడం ద్వారా గ్రహానుకూలత కలుగుతుంది ఈ రోజున. తదుపరి సింహరాశి. సింహరాశి అధిపతి రవి, కేతువు భాగ్యంలో ఉన్నాడు. సప్తమంలో శని, అష్టమంలో రాహువు, నవమంలో కుజుడు, దశమంలో గురుడు, ఏకాదశంలో రవి సంచారం, రవి చంద్ర శుక్ర సంచారం అనుకూలంగా ఉంది. వ్యయంలో బుధ సంచారం ప్రతికూలంగా ఉంది. వీళ్ళకి ఈ రోజున సరస్వతీదేవి పూజ చేయటము, సరస్వతి అమ్మవారికి విశేషంగా అర్చనా పూజ చేయడం ద్వారా వ్యయంలో బుధుడున్నాడు కాబట్టి బుధానుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే అష్టమంలో రాహు సంచారం కాబట్టి వీళ్ళు వాగ్దేవ్యై నమః అనే నామాన్ని 108 సార్లు పారాయణ చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశికి జన్మంలో కేతు సంచారము, సప్తమంలో రాహు సంచారము, షష్టమంలో శని సంచారము, అష్టమ కుజుడు, భాగ్యంలో గురు సంచారము, దశమ కేంద్రంలో రవి చంద్ర శుక్ర సంచారము, అలాగే ఏకాదశంలో బుధ సంచారం అనుకూలంగా ఉంది. వీళ్ళకి జన్మ కేతు వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు విశేషంగా గణపతికి గరికతో అర్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విశేషంగా గణపతికి మోదకాలు సమర్పించడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి అధిపతి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. అష్టమ గురుడు వల్ల ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి. శని అనుకూలంగా ఉన్నాడు, రాహు అనుకూలంగా ఉన్నాడు, కుజుడు అనుకూలంగా ఉన్నాడు. భాగ్యస్థానంలో రవి చంద్ర శుక్రుడు అనుకూలంగా ఉన్నారు, బుధుడు అనుకూలంగా ఉన్నారు. వీళ్ళకి అష్టమ గురుడు ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి వీళ్ళు గురు స్తోత్రాన్ని పారాయణ చేయటము, ఓం గురవే నమః అనే నామాన్ని తలవటము, గురుడికి శనగలు దానం ఇవ్వడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అధిపతి కుజుడు అనుకూలంగా ఉన్నాడు. అలాగే అర్ధాష్టమంలో శని సంచారము, పంచమంలో రాహు సంచారము, షష్టమంలో కుజ సంచారము, సప్తమంలో గురు సంచారము, అష్టమంలో రవి
శుక్ర చంద్ర సంచారం జరుగుతుంది. నవమంలో బుధ సంచారం జరుగుతుంది. అర్ధాష్టమ శని వల్ల రవి చంద్ర శుక్రుల వల్ల కొంచెం ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు విశేషంగా శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి ఆ శుక్రుడు ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి అష్టమంలో ఉన్నాడు కాబట్టి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణ నమోస్తే అనే శ్లోకాన్ని విశేషంగా 18 సార్లు పారాయణ చేయటము, అలాగే ఓం రవయే నమః, ఓం చంద్రాయ నమః, ఓం శనీశ్వరాయ నమః అనే నామాన్ని 108 సార్లు జపం చేయటం ద్వారా, అలాగే స్థిరవారం అవటం వల్ల విశేషముగా పులిహార నివేదన పెట్టడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిత్రాన్న నివేదనం విశేషంగా ఉంటుంది. తదుపరి ధనురాశి. ధనురాశ్యాధిపతి గురుడు అనుకూలంగా ఉన్నాడు. తృతీయంలో శని సంచారం, అర్ధాష్టమ రాహు ఇబ్బందిగా ఉన్నాడు. పంచమంలో కుజ సంచారము, షష్టమంలో గురుడు, సప్తమంలో రవి శుక్ర చంద్రులు, అష్టమంలో బుధ సంచారం ఇబ్బందిగా ఉంది. అర్ధాష్టమ రాహు, అష్టమ బుధుడు ఇబ్బందిగా ఉన్నారు. మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు విశేషంగా బుధుడికి ఓం బుధాయ నమః అనే జపాన్ని చేయడము, అట్లాగే హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడము, స్వామివారి అర్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే అర్ధాష్టమ రాహు ఉండడం వల్ల అమ్మవారిది త్రిశతి స్తోత్రాన్ని పఠించడం ద్వారా అమ్మవారికి పూర్ణము బూర్లు సమర్పించడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి అధిపతి శని ద్వితీయంలో భాగ్యంలో అనుకూలంగా ఉన్నాడు. తృతీయంలో రాహువు, చతుర్థంలో కుజ సంచారం ప్రతికూలంగా ఉంది. పంచమంలో గురుడు, షష్టమంలో రవి చంద్ర శుక్రుడు, సప్తమంలో బుధుడు అనుకూలంగా ఉన్నాడు. కేతువు భాగ్యంలో అనుకూలంగా ఉన్నాడు. ఈ యొక్క అర్ధాష్టమ కుజుడు ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి వీళ్ళు విశేషంగా ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడము, నిమమాల సమర్పించడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామికి ఆకుపూజ, సింధూరార్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశికి జన్మంలో శని, భాగ్యంలో రాహువు, తృతీయంలో కుజుడు, అర్ధాష్టమ గురుడు, పంచమంలో రవిచంద్ర శుక్రుడు, షష్టమంలో బుధుడు, అష్టమంలో కేతు సంచారం జరుగుతోంది. అష్టమ కేతు ఇబ్బందిగా ఉన్నాడు, అర్ధాష్టమ గురుడు ఇబ్బందిగా ఉన్నాడు. అందువల్ల గురుకేతువులు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి వీళ్ళు విశేషంగా ఓం గురవే నమః, ఓం కేతవే నమః అనుకుంటూ 108 సార్లు జపం చేయటము, అట్లాగే గురుడికి విశేషంగా శనగలు, కేతువుకి ఉలవలు దానంగా ఇవ్వడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశ్యాధిపతి గురుడు తృతీయంలో అనుకూలంగా ఉన్నాడు. ద్వితీయంలో కుజ సంచారం అనుకూలంగా ఉంది. చతుర్థంలో రవి చంద్ర శుక్రుడు ప్రతికూలంగా ఉన్నారు. అలాగే పంచమంలో బుధుడు అనుకూలంగా ఉన్నాడు. సప్తమంలో కేతువు అనుకూలంగా ఉన్నాడు. అయితే జన్మ రాహువు, అర్ధాష్టమ రవి చంద్ర శుక్ర వలన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు ఓం నవగ్రహాయ నమః అనుకుంటూ ప్రదక్షిణ చేసి నవధాన్యాలు సమర్పించడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే అమ్మవారిని విశేషంగా అభిషేకము చేయటము, అమ్మవారికి కుంకుమార్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి ఈరోజు పంచాంగము మరియు రాశి ఫలాలు ఏ రకంగా ఉన్నాయో. నేను చెప్పినట్టుగా ఈ యొక్క పరిహారాలు సమర్పించుకుని ఈరోజు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క దేవతారాధన చేసుకుని ఆ యొక్క దేవుని అనుగ్రహంతో
మీ కోరికలు నెరవేర్చుకుంటారని మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. నమస్కారం.